ఓకే గాయస్, ఇప్పుడు మనం ఇండివిజువల్గా టీమ్స్ డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్. న్యూజిలాండ్ సూపర్ కింగ్స్. న్యూజిలాండ్ సూపర్ కింగ్స్. 25 ప్లేయర్స్ వాళ్ళకి ఉన్నారు. ఆల్రౌండర్స్ కనిపిస్తే చాలు. వాళ్ళు ఏ టీమ్ అనేది ఇంపార్టెంట్ కాదు. దే జస్ట్ పిక్ దెమ్ అప్. బట్ అండ్ నాకు ఆడించారు తెలిసి కదా. డారిల్ మిచెల్ మంచి బై ఫర్ దెమ్. నిజమే, అంత దే నీడ్ తక్కువకి సమ్వన్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. 14 crores కదా. రచిన్ రవీంద్ర కూడా. సచిన్ రచిన్ రవీంద్ర రవీంద్ర అసలు నాట్ ప్లే. వాళ్ళ బెస్ట్. ఓపెనర్స్ ఆల్రెడీ సార్టెడ్ కదా, డెవన్ కాన్వే అండ్ రుతురాజ్. రచిన్ రవీంద్ర డౌన్ ద ఆర్డర్ కూడా ఆడొచ్చు కదా, బట్ ఇనిషియల్లీ న్యూజిలాండ్కి అలానే ఆడేవాడు. కరెక్టే, బట్ వాళ్ళు 4 ఫారెన్ ప్లేయర్స్ సార్టెడ్ కదా. పతిరాణం తీసేయాలి. కాన్వే, మోయిన్ అలీ, ఇంకెవరు? డారిల్ మిచెల్, మిచ్చలా. ఇంతకుముందు ఎవరు? కాన్వే, శాండర్, శాంట్నర్ ఆడలేదు ఇంతకుముందు. తీక్షణ స్టోక్స్, తీక్షణ తీక్షణ, కాన్వే, మోయిన్ అలీ, తీక్షణ అండ్ పతిరాన్ ఆడేవారు. ప్రతిరాణ. ఈసారి అప్పుడప్పుడు స్టోక్స్ ఆడేవాడు. స్టోక్స్ ఎన్ని మ్యాచ్లు ఆడాడు? 3-4 మ్యాచ్లు ఆడాడు అంతే. మధ్యలో ఇమీడియట్లీ ఇంకెవరో ఆడాడు ఇంజూర్ కదా. అయిపోయాడు, ఇంక తిరిగి వెళ్ళిపోయాడు. 16 crores వచ్చింది కదా ఆడికి. పోయి ఒక సీజన్ ఆడాడు, చాలు డబ్బులు సంపాదించుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఈసారి రాలేదు సో అనుకుంటా ఇప్పుడు కదా ఆడు ఆప్షన్కి. లేదు, రిజిస్టర్ అవ్వలేదు. వీళ్ళకి ఇంకా ఫారెన్ ప్లేయర్స్ ఎవరున్నారు వీళ్ళుగా న్యూజిలాండ్ సూపర్ కింగ్స్ కి? న్యూజిలాండ్ సూపర్ కింగ్స్కి శాంట్నర్, మోయిన్ అలీ, మిచెల్, రచిన్ రవీంద్ర, తీక్షణ, పతిరానా, ముస్తఫిజుర్ని తీసుకున్నారు ఈ ఇయర్. వెరీ గుడ్ బై. పతిరానా ప్లేస్లో ముస్తఫిజుర్ని అట్లీస్ట్ స్లో పిచెస్లో బాగా వాడుకోవచ్చు. మంచి కట్టర్స్ ఇవి వేస్తారు కాబట్టి పర్ఫెక్ట్. గుడ్ బై. సో Okay. వీళ్ళకి ఇండియన్ ప్లేయర్ స్టాక్ ఆల్రెడీ ఉంది కదా. దీపక్ చహర్, ముఖేష్ చౌదరి, సిమర్జిత్ సింగ్ అనుకుంటా వదిలేశారు. వాళ్ళు అండ్ వాళ్ళకి అన్ని ఇంకొకటి ఛాన్సెస్ ఎవరు? ఇవ్వలేదు కదా కంటిన్యూ చేయడానికి. హంగర్ గేకర్ ఉన్నాడా? వదిలేసారా అండి? ఏమో మరి. ఆల్రౌండర్ తుషార్ ఆడు. దేశపాండే పర్వాలేదు, బాగానే వేసాడు లాస్ట్ సీజన్. అంటే బాగా వికెట్స్ వచ్చాయి, బాగా వేసాడు అని అనుకోవద్దు కానీ ఉన్నాడు, హంగర్ వికెట్స్ అయితే గేకర్ బాగానే ఉన్నాడు. వచ్చాయి. మంచిదే. వీళ్ళు టాప్ ఆర్డర్ ఆల్రెడీ సార్టెడ్. అజింక్య రహానే 1 డౌన్, 2 డౌన్. ఎవరు వీళ్ళకి? రాయుడు ప్లేస్ లో ఇప్పుడు సమీర్ రిజ్వీ ఎవరో అనుకుంటా. కొత్త కుర్రాడిని, రిజ్వీ, సమీర్ రిజ్వీ డొమెస్టిక్ ప్లేయర్. సో ఏమో బాగానే ఉన్నారు వాడు కూడా. 8 crores. 8.5 crores. అప్పుడప్పుడు ఊరికే పెట్టేస్తారు. అండ్ ఈ వీళ్ళకి ఏదో టోర్నమెంట్ అయింది చూడండి, సౌరాష్ట్ర టోర్నమెంట్ ఏదో అయింది. అవును, అందులో బాగా పర్ఫామ్ చేశాడు. అందులో బాగా పర్ఫామ్ చేశాడు. వీడియోస్ ఏమో బయటకు వచ్చిన 6 బాగా కొట్టాడు. సో ఏమో చూడాలి. ఆల్రెడీ ఉన్నాడు కదా 6 కొట్టేవాడు కాల్ కాకుండా. ధోనియా, దుబే ఓకే. ధోని ఫ్యాన్స్ అందరినీ ఇన్సల్ట్ చేసావు ఇప్పుడు నువ్వు. కాల్ కాకుండా ధోని అంటావు అనుకున్నారు అట్లీస్ట్. నువ్వు దూబే అనేసరికి ఇంకా అయిపోయింది. షేమ్ మ్యాన్, షేమ్. నెక్స్ట్ ఢిల్లీ నెక్స్ట్ టీమ్ యాదవ్లో 9 crores ఇంకా బాకీ ఉంది. ఏమో నాకైతే వాళ్ళు ఏం కొనలేదు అనిపించింది. ఉండేమో కదా. హ్యారీ బ్రూక్, షై హోప్, షై హోప్ మంచి పోయి, కాకపోతే వాడు వన్డే ప్లేస్ ఉండదు కదా. ట్రిస్టన్ స్టబ్స్ ఆడు బౌలింగ్ కూడా వేస్తాడు. కీపర్ వాడు ట్రిస్టన్ స్టబ్స్. ఇప్పుడు కీపర్ గా తీసుకున్నారు, బట్ ఆడు యాక్చువల్లీ బౌలింగ్ కూడా వేస్తాడు. జై రిచర్డ్సన్ తీసుకున్నారు. పాంటింగ్ ఆస్ట్రేలియాలో తీసుకోపోతే బతకలేడు. ఆస్ట్రేలియా బౌలర్స్ సబ్ కాంటినెంట్ లో బొక్క. ఆడికి 5 కోట్లు ఎప్పటి నుంచి అప్పట్లో డగ్ బౌలింగర్, డర్క్ నానిస్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఢిల్లీయా కాదు, ఢిల్లీ అని కదా, ఐపీఎల్ లో ఆస్ట్రేలియన్ బౌలర్స్ గురించి మాట్లాడుతున్నాం. అవును, బట్ వాళ్ళు లెఫ్ట్ ఆర్మ్ కాబట్టి వాళ్ళకి అట్లీస్ట్ ఒక అడ్వాంటేజ్ ఉంది. మిగతా వాళ్ళందరూ ఈ రైట్ ఆర్మ్ పేసర్స్ ఏం లేదు. లైక్ నీకు అంత డిఫరెన్స్ క్రియేట్ చేయలేరు ఇక్కడ. మన ఫాస్ట్ బౌలర్స్ ఎంత చేస్తారో వాళ్ళు అంతే చేస్తారు. హిల్ఫెన్ హౌస్ ఒకటి బాగా వేసాడు సిఎస్కే కి. ఆ టైంలో కొత్త కదా, అప్పుడు పిచ్చెస్ ఇలా ఉండేవి కావు, అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ కాదు అప్పుడు. ఇప్పుడు 50-60 meters పెట్టి బౌలింగ్ వేయండి అంటే ఎవడే వేయలేడు. ఎడ్జ్ తగిలితే 6 వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ గుజరాత్. ఢిల్లీ అంతేనా, ఇంకెవరు లేరా బైస్? అంతే. కుమార్ కుషాగర్ అని ఎవడు ఉన్నాడు, అని తీసుకున్నారు 5-6 crores ఏదో. ఆడు వికెట్ కీపర్, ఎక్స్ప్లోసివ్ బ్యాటర్ అంట, టాప్ ఆర్డర్ అని తీసుకున్నారు.
రిషబ్ పంత్ ఉండగా ఇంకోటి ఛాన్స్ వస్తుందండి. చెప్పంతుంటే రాదు. బట్ ఆల్రెడీ వాళ్ళకి అభిషేక్ పోరెల్ అని ఒక కీపర్ ఉన్నాడు బెంగాల్. వేస్ట్ ఏం పర్ఫామ్ చేయలేదు లాస్ట్ సీజన్. చాలా ఆపర్చునిటీస్ ఏం ఇచ్చారండి. అంతే ఇంకా. పోవడం నెక్స్ట్ కేకేఆర్, గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్. వాళ్ళు బెస్ట్ థింగ్ రాబిన్ మిన్స్ అని ఒక కొత్త జార్ఖండ్ కీపర్ తీసుకున్నారు. ఆడు కూడా ఎక్స్ప్లోసివ్ బ్యాటర్ అంట. 3.6 స్పెన్సర్ జాన్సన్ తీసుకున్నట్టున్నారు. 10 crores. వీళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ బైస్ ఏంటంటే అజ్మతుల్ ఒమర్జాయ్ 50 lakhs ఈజీగా కొనేసారు. అడిగి యాక్చువల్లీ ఆల్రౌండర్ ఆల్రౌండర్ కాబట్టి వెళ్తారేమో అనుకున్నా. ఆస్ట్రేలియా కాదు కదా. షారుఖ్ ఖాన్ 7.4 crores. అది ఏమో చెప్పలేము. అది ఆ బై గురించి మనం మాట్లాడలేము. ఆడతాడు కానీ అది ఎప్పుడో ఎవరికి తెలియదు. అంటే వాడు పఠాన్ గడ్ రిఫరెన్స్ కొంచెం యూసఫ్ పఠాన్ లాగా అయితే బాగుంది. మాకు ఆడేవాడేమో కాదు, పంజాబ్ కి ఆడేవాడు. పంజాబ్ లో అరే ఆడిని ఎందుకు అప్పుడు తీసుకుంటారంటే 8 crores ఒక పెట్టి మ్యాచ్ అయినా పోయే మ్యాచ్ గెలిపిస్తాడేమోనని హోప్. అంతే, ఒక మ్యాచ్ గెలిపించాడు పంజాబ్ అలానే. ఆల్మోస్ట్ ఇంచెస్ క్లోజ్ టు ఒక మ్యాచ్ పోయే మ్యాచ్లు గెలిపించాలి అనుకుంటే ఎస్ఆర్హెచ్ టీం అంతా అందుకే ఉంది. ఉన్న మ్యాచ్లు పోగొట్టాక వేరే వాళ్ళకి గెలిపించాలనుకున్నారు మీ వాళ్ళు. గుజరాత్ Spencer టైటన్స్ బెస్ట్ Johnson. థింగ్ ఏంటంటే లీవింగ్ హార్దిక్ పాండ్యా అండ్ మేకింగ్ శుభ్మన్ గిల్ ఇప్పుడు as the టీం captain. ఇప్పుడు టీం ఏమవుతుందో చూడాలి యాక్చువల్లీ. ఏం శుభ్మన్ అవ్వదు. గిల్ బాగా పగబట్టారు పాపం హార్దిక్ అదే కదా. పాండ్యా గాడి మీద. అరే ఇప్పుడు ఇప్పుడు హార్దిక్ పాండ్యా గారి దగ్గర వీళ్ళు వీడియోలు ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు వీళ్ళందరూ. ఇంజరీ అయిపోయాడు పాపం. తిట్టేస్తున్నారు అని నచ్చినట్టు. ఇది విన్నారా? వీడికి ఇలాగే అవ్వాలి బొక్కగాడు ఇది అన్నట్టు. 2024 IPL ఆడేమో అన్న స్పెక్యులేషన్స్ ఆడతారు. వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు. మీరందరూ హ్యాపీయే కదా. అదే మాకేం హ్యాపీనెస్ రా. పద్మావతి T20 వరల్డ్ happy కప్ కదా. అయితే చాలు. గుజరాత్ టైటన్స్ ఇంకో కామెడీ చేశారు. ఎలా చేశారు? ఉమేష్ యాదవ్ బ్యాక్. మన ఆడు మంచి 2015 బౌలర్. వరల్డ్ కప్ బౌలింగ్ స్క్వాడ్. షమి, మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్ ముగ్గురు మళ్ళీ రీయునైట్ అయ్యారు. 2015 వరల్డ్ కప్ స్క్వాడ్. ఓకే, ఈ Nice, మానవ్ nice. సుతార్ అని ఒకటి తీసుకున్నారు. ఇది ఇండియా ఏ స్క్వాడ్ లో బాగా ఆడేవాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్. ఇప్పుడు కొన్ని టీమ్స్ ఏంటంటే వాళ్ళ మెంటర్స్ బట్టి ఆశీష్ నెహ్రా ఒక బౌలర్ వచ్చాడంటే కొనేయండి అని గెంతేస్తాడు వెంటనే. నిజమే. రికీ పాంటింగ్ టీమ్ లో ఆస్ట్రేలియన్ 12 బౌలర్స్ ఉన్నారు గుజరాత్ టైటన్స్ టీమ్ లో స్క్వాడ్ లో మొత్తం. లైక్ మరి ఆశీష్ నెహ్రా వర్క్ క్రియేట్ చేసుకుంటున్నాడు. రషీద్ ఖాన్ కండి ఇప్పుడు ఆల్రౌండర్స్ లిస్ట్ లో వేస్తారు. అది ఇప్పుడు స్పిన్నర్ కాదు ఇంకా. అరే ఆడు బ్యాటింగ్ బాగానే ఆడుతున్నాడు. ఆడతాడు బట్ నార్మల్ గా ఇంతకుముందు స్పిన్నర్స్ బౌలర్స్ లిస్ట్ లో ఉండే, ఇప్పుడు ఆల్రౌండర్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోయాడు. కానీ మన గ్రూప్ లో ఎవరు ఉన్నారు? వీళ్ళకి బ్యాటింగ్ నలుగురే ఉన్నారు మెయిన్ బ్యాటర్స్. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, కేన్ విలియమ్సన్. కేన్ విలియమ్సన్. ఆడితే కీపర్స్ ఆడతాడు, ఎందుకు వేడ్, ఆడతాడు? సాహా, రాబిన్ మిన్స్. ఆల్రౌండర్స్ ఒరేయ్, ఉన్నారు మళ్ళీ. రమణ్దీప్ correct సింగ్ ఉన్నారు. ఎవరో ఉండేవాళ్ళు కదా వీళ్ళకేనా? ముంబై. ఓకే, ఇంకోటి ఎవడో ఉంటాడు అభినవ్ మనోహరా. అభినవ్ మనోహర్ ఉన్నాడు. ఆడు బాగా ఆడుతున్నాడు. బట్ ఇప్పుడు ఛాన్స్ రాదేమో. వేస్తాడు, బౌలింగ్ వేస్తాడు. బట్ ఇంకెవరు లేరు కదా ఇంట్లో. ఇప్పుడు షారుఖ్ ఖాన్ తివాటియా. తీసుకున్నారు కదా. అభినవ్ మనోహర్ ప్లేస్ షారుఖ్ ఖాన్ ప్లేస్ ప్రాబబ్లీ సేమ్. సో ఏదో ఈ మ్యాచ్ కి ఆ మ్యాచ్ అనుకొని మార్చుకోవాలంతే. లేదు షారుఖ్ ఖాన్ ఆడిస్తారు ఎవ్రీ మ్యాచ్. ఇంకంతే, అంత పెట్టి అదే కొన్నాక వాళ్ళు ట్రై చేస్తారు. ఎలాగోలాగా వీళ్ళని ఇంక్లూడ్ చేద్దాం టీమ్ లో, ఏదో ఒక మ్యాచ్ లో అంతే. డిఫరెన్స్ క్రియేట్ చేస్తాడులే అన్నట్టు. నెక్స్ట్ వెళ్ళిపోదామా? ఉంటారు కదా 16 కోట్లు పెట్టి కూర్చోబెట్టాను. ఆడికి ఇంజురీ అయిందని కూర్చోబెట్టారు. దాని తర్వాత నువ్వు లేకపోయినా పర్లేదు రా కూర్చొని ఉంటాను. నెక్స్ట్ టీమ్ నెక్స్ట్ కేకేఆర్. మనీష్ పాండే ఇస్ బ్యాక్. మిచెల్ స్టార్క్, గౌతమ్ గంభీర్ ఇస్ బ్యాక్. గౌతమ్ గంభీర్ ఇస్ బ్యాక్. షర్ఫెన్ రూథర్ఫోర్డ్ 1.5. కేఎస్ భరత్ తీసుకున్నారు అక్కడ 50 lakhs. రమణ్దీప్ సింగ్ ఉన్నాడు కేకేఆర్ లో ఉన్నాడు 20 lakhs. ఆల్రౌండర్ రమణ్దీప్ సింగ్ ఆల్రౌండర్, మీడియం పేస్ వాళ్ళు బ్యాటింగ్. స్టార్క్ ఆల్మోస్ట్ 25 crores పెట్టేశారు. బట్ అయినా కూడా చూడు, స్టార్క్ 24 రా, ముజీబ్ 2 crores, గస్ అట్కిన్సన్ 1 crore, చేతన్ సకారియా 50 lakhs, ఇంకోటి ఎవడో సాకిబ్ హుస్సేన్ అంట 20 lakhs. అయినా కూడా బౌలర్స్ ని బాగానే కొన్నారు వీళ్ళు. లక్నో సూపర్ జాయింట్స్, జవదత్ పడికల్ ట్రేడెడ్. నాన్ ఎగ్జిస్టెంట్ టీమ్ రా ఇది. ఆస్టన్ టర్నర్ 1 crore. మాట్లాడతారు. నాకు తెలిసి క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్ వీళ్ళే మెయిన్. వీళ్ళు అసలు ఏం కొన్నారు ఎల్ఎస్జీ వాళ్ళు? ఆస్టన్ టర్నర్, ఇంకా టర్నర్, విల్లీ, డేవిడ్ విల్లీ. ఓకే, శివం మావిన్ కొన్నారు. సిద్ధార్థ్, శివం మావి ఆడే కదా, స్కై చూసేస్తాడు బౌలింగ్, పైకి చూసేస్తాడు. పైకి చూసేస్తాడు.
బ్యాట్స్మెన్ చూడు, పిచ్ చూడు, పైకి చూసేస్తాడు బౌలింగ్. యాక్చువల్లీ శార్దుల్ ఠాకూర్ యాక్షన్ ఉండాల్సింది. నాకు మనం సంబంధం షార్ట్ లేదు, నేను గురించి బాల్ ఎలా ఆడినా. మాట్లాడలేదు. సిఎస్కే. ఓ నిజమేనా, చూడలేదు ఆడి పేరా, సిఎస్కే వెళ్ళాడు మళ్ళీ. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు ఎల్ఎస్జి, ఎల్ఎస్జి ఏం కూడా లేదు. యాక్చువల్లీ ఆల్రెడీ కోర్ టీం ఉంది నీకు. కైల్ మేయర్స్, స్టాయినస్, పికాక్, చెప్పింది పూరన్, వీళ్ళు నలుగురు ఆల్రెడీ దీపక్ ఫిక్స్. దీపక్ కూడా మరి ఇంకేం చేస్తాం, ఎవడు ఉంటే వాళ్ళే చెప్తాం. ఆడెవడు ఇంకో ఇంకా ఓపెనర్ ఎవడు కృణాల్ ఉంటే పాండ్యా. ఇంతకుముందు రాహుల్ వచ్చేవాడు ఓపెనింగ్, ఇప్పుడు రాహుల్ ప్లేస్ లో ఇంకోటి ఎవడో ఓపెనర్ రావాలి. కైల్ మేయర్స్ ఉన్నాడు కదా. కైల్ మేయర్స్, పీకాక్. బట్ అలా చూసుకుంటే వాళ్ళు ఇప్పుడు ఎవరినో ఆడించలేరు. అదే పడికల్ తీసుకున్నారు కదా, పడికల్ ఆడతాడు ఇప్పుడు ఇంకా ఓపెనింగ్. పడికల్ వన్ డౌన్ ఆడతాడు. పడికల్ వన్ 3 లెఫ్ట్ హ్యాండర్స్ అట్ ద టాప్. సరే వేస్ట్ లో ఎల్ఎస్జి గురించి మాట్లాడి. ఇప్పుడు గంభీర్ కూడా వదిలేశారు కదా వాళ్ళని. నవీన్ ఉల్ హక్ని వదిలేశారా? గంభీర్ వదిలేయడం. నవీన్ ఉల్ హక్ మీద బ్యాన్, ఆడకూడదు వాడు. బట్ అది ఐపీఎల్ లో కాదు, ఐఎల్ T20 ఓన్లీ సౌదీ లీగా ఏంటది, అబుదాబి లీగ్. లీగ్ అనుకుంటా. అబుదాబి లీగ్ కమిట్మెంట్ ఇచ్చాక మళ్ళీ దేనికో ఆడుతున్నాడు. ఆడు SA20కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ బ్యాన్ చేశారు, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాడు. అంతే అంతే. వాడు అయినా రిటైర్ అయితే అయిపోతాను అన్నట్టు ఉన్నాడు కదా వరల్డ్ కప్ అయిపోయినాక. వన్ డేస్. ఆడేనా? వన్ డేస్. నెక్స్ట్ T20 ముంబై ఇండియన్స్. ముంబై There's nothing ఇండియన్స్ to talk about Mumbai Indians. ద స్ట్రాంగెస్ట్ టీమ్ ఇన్ ద హోల్ టోర్నమెంట్. హార్దిక్ The- పాండ్యా ట్రేడ్ అయింది. నాకు తెలిసి రొమారియో షెపర్డ్ చాలా మంచి ఆప్షన్. పోలార్డ్ అయిపోయాక Yeah. అలాంటి హిట్టర్ ఒకటి కావాలి. ఇప్పుడు లాస్ట్ 1 year లో రొమారియో షెపర్డ్ ఫార్మ్ ఎక్సలెంట్ ఉంది. సో విల్ బి వెరీ గుడ్. అండ్ జెరాల్డ్ కోట్సీ, అది ఇంక లైక్ 5 crores కే ఆడిని కొంటారని ఎక్స్పెక్ట్ చేయాలి. స్టీల్ అది. యాక్చువల్లీ వీళ్ళందరూ 10-10-10 అయి ఉండాల్సింది. ఈ మిగతా టీంలు ఏదో మతలబ్ చేసి వాళ్ళిద్దరికి 20-20 పెట్టుకున్నారు. కానీ వీళ్ళు స్టీల్ అట. కమిన్స్ గడికి 20 వెళ్ళిపోయారు. స్టీల్ అట. మీ వాళ్ళు స్టీల్ చేయరు కదా, మీ వాళ్ళు హైస్టులు చేస్తారు. మీరు ఎవరో శ్రీలంకన్ ఫాస్ట్ బౌలర్ తీసుకున్నారు, నువ్వానా? మధుశంక ఉన్నాడు, నువాన్ తుషారా. ఆడు Yorker. స్లింగర్ బౌలర్. యార్కర్లో వేస్తారు. వాడిది ఏదో వీడియో చూసాను, చాలా బాగా వేస్తున్నాడు అసలు. ప్లస్ ఇద్దరికి 4.6 crores, 4.8 crores. మధుశంక కన్నా ఏమో నువ్వాన్ కి ఆపర్చునిటీస్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటాడేమో. ఆ యాక్షన్ కొంచెం డిఫికల్ట్ టు రీడ్ కదా. అదే చూస్తారు ఒక 2-3 మ్యాచ్లు. బట్ అలా ఇంకా అవసరం లేకపోతే మాకు పంపించేయండి, మేము ఆడించుకుంటాం. నెక్స్ట్ అప్పటికే వెళ్ళిపోదామా, తాత. పంజాబ్ కింగ్స్. ఇది ఇంకో నాన్ ఎగ్జిస్టెంట్ టీమ్ రా. ఎందుకుంటారో తెలియదు. సంవత్సరాలుగా ఆడి రైలు రూసోకి లాస్ట్ మూమెంట్ లో వెళ్ళి 8 crores ఖర్చు పెట్టారు. ఆడికి టీమ్ లో ఆడు ఇంక్లూడ్ చేయడానికి టైం, ఆడి ప్లేస్ లేదు. ఫస్ట్ ఎవరిని ఆడిస్తారు? శామ్ కరణ్, అరే ఆల్రెడీ లైమ్ లివింగ్స్టన్, శామ్ కరణ్, జానీ బెయిర్స్టో, లియామ్ లివింగ్స్టన్, సికందర్ రజా ఉన్నాడు, రబాడా ఉంటాడు. ఎవరిని ఆడిస్తారు? నేతన్ ఎల్లిస్. లాస్ట్ ఇయర్ నేతన్ ఎల్లిస్ వాళ్ళ బెస్ట్ బౌలర్. ఇప్పుడు ఎవరు బెస్ట్ బౌలర్. ఏందో మళ్ళీ ద గ్రేటెస్ట్ బై ఆఫ్ ద ఐపీఎల్ హర్షల్ పటేల్ ఉన్నాడు. 11.75. ఆడ స్ట్రైక్ బౌలర్ వాళ్ళకి. హర్షల్ పటేల్, హర్షదీప్ ఉన్నాడు. హర్షల్ పటేల్. వీళ్ళు ఆల్రౌండర్స్ లిస్ట్ లోనే 10 మంది ఉన్నారు. ఏదో ఇంగ్లాండ్ టీం ఫామ్ చేద్దాం ట్రై చేశారు. వసీం జాఫ్రేనా ఇస్తారా అని? పీబీకేఎస్ కోచ్ సంజయ్ బంగర్. దీని ముందు వసీం జాఫర్ ఉండే. ఏమో మన ఆప్షన్ లో ప్రీతి సింగ్ తో పక్కన బంగర్ కూర్చున్నాడు. యుతేష్ శర్మ ఉన్నాడు, ప్రభ్ సింగ్, అరే హర్ప్రీత్ సింగ్ భాటియా. జితేష్ శర్మ పర్వాలే, సమ్మన్ టు లుక్అవుట్. లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ బాగా ఆడాడు, అందుకే కేవరే కదా. ఇంకొన్ని ఆపర్చునిటీస్ ఇస్తే కొంచెం ఎక్కువ ఆర్డర్ లో, బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోట్ చేసి ప్రాబ్లీ మంచి ఇన్నింగ్స్ ఆడతాడేమో. ఇంకా చెప్పలేం. నెక్స్ట్ వెళ్ళిపోదామా? ఎక్సైటింగ్ టాలెంట్, ద మోస్ట్ ఏమంటాం, ఫేవరెట్ టీమ్ ఆఫ్ ఐపీఎల్. ఎక్సైటింగ్ టీమ్ ఆఫ్ ఐపీఎల్, SRH. ఆర్సీబీ. మామూలుగా ఉండదు మరి ఆర్సీబీ. కప్పు అవసరం లేదు నాకు, వద్దులే. తుప్పు. ఎన్ని ఇయర్స్ అయింది ఐపీఎల్ స్టార్ట్ అయ్యి? 2008 అంతే. 15 years. ఏం చెప్పాలనుకున్నా? 15 years. అదే ఇప్పటికి వచ్చి మాకు కప్పు రాలేదు. గెలవాలదే అనిపించలేదురా మాకు. కప్ ఈస్ నథింగ్ రా. కప్పు, గుడ్ క్రికెట్ ఈస్ ఆల్ దట్ మ్యాటర్స్. వి విల్ ఇన్ ద హార్ట్స్ రా, వి డోంట్ వాంట్ కప్స్. అరే ఎన్ని మ్యాచెస్, ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము, ఎన్ని క్లోజ్ మ్యాచెస్, ఎన్ని గెలవాల్సిన మ్యాచెస్ ఓడిపోయాం. అదే అలాంటివి చెప్పడానికి ఇక్కడ ఇంకోటి ఉన్నాడు. ఎన్ని క్లోజ్ మ్యాచెస్ ఓడిపోయాము అని చెప్పడానికి. అరే వాళ్ళు క్లోజ్ మ్యాచెస్ ఓడిపోవడం వదిలేస్తే
110, 118 రన్స్ కొట్టేసి వాటిని డిఫెండ్ చేసేసారు. అప్పట్లో అవి చిన్నప్పుడు భువనేశ్వర్ కుమార్ సో పీక్ లో ఉన్నప్పుడు మాకు అలాంటి ట్రాక్ రికార్డ్స్ లేవు. మేము 240, 260 కొట్టి కూడా ఓడిపోయాం. అది మీ గ్రౌండ్ వల్ల, అది మీరు గ్రౌండ్ మారాలి. అదే చెప్పాను కదా, గ్రౌండ్ మారితే మాకు ఫ్యాన్ బేస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ కప్. ఓకే గాయస్, నెక్స్ట్ వెళ్ళిపోదామా ఈ టీంని వదిలేసి? మా తొలిగాడు టీం ఏమో గురించి చెప్తున్నాడు. మాట్లాడరా? అల్జారీ జోసెఫ్, టామ్ కరణ్, యష్ దయాల్. వస్తున్నా కెమెరన్ గ్రీన్ ట్రేడెడ్. మామూలుగా నెక్స్ట్ ఉంటుంది స్వప్నిల్ ఈసారి. సింగ్, టామ్ కరణ్, మయాంక్ దగ్గర్ ట్రేడెడ్. ఈ ట్రేడ్లు కూడా ఎందుకు, ఏ ఆలోచించి చేశారా అని కూడా ఒకసారి ఆలోచించాలి. ఏదో చేయాలి ఫార్మాలిటీ కింద చేసినట్టుంది అంతే. ఫార్మాలిటీ అని చెప్పి ఎవరిని పడితే ఆయన తీసుకుంటారు చూడు, అది కామెడీ. నెక్స్ట్ లాకీ ఫెర్గ్యూసన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, ముగ్గురు ఫాస్ట్ బౌలర్ని కొన్నారు. 11.5, 5, 16.5, 18.5 ఖర్చు పెట్టారు ముగ్గురు ఫాస్ట్ బౌలర్కి. పోనీ వీళ్ళు లాక్ ముగ్గురు కలిసి ఏమైనా పీకేస్తారా అంటే లేదు, మామూలు బౌలర్లే. అది కూడా ఐపీఎల్ లో ఇంకా పీకుదామనుకున్నా వీళ్ళు వీగించుకునేవారు. వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లే. ఫస్ట్ అంతే. ఒరే మేము నెట్ ప్రాక్టీస్ కోసం తీసుకున్నాం వీళ్ళని. 10 బౌలర్స్ మాకు ఆల్రెడీ ప్రాపర్ బౌలర్స్ ఉన్నారు. మొహమ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, గ్లెన్ కరణ్ మ్యాక్స్వెల్. శర్మ. అరే గ్లెన్ రిలీజ్ మ్యాక్స్వెల్. టాప్లీ మంచి బౌలరే. ఆడు ఇంజూర్ అయిపోతాడు. ఆడు ఒక డైవ్ వేయగానే ఇంజూర్ అయిపోతాడు. ఆడు అరే ఆడు కాదురా లాస్ట్ ఇయర్ బాయ్కి. అయింది కదా అలాగే, ఐపీఎల్ కి వచ్చి డైవ్ వేసి ఇంజూర్ అయిపోయాడు. 4 ఒకే మ్యాచ్లో ఒక 5 మ్యాచ్ వికెట్లు ఆడాడు. అరే ఒక మ్యాచ్ కూడా కంప్లీట్ 4 ఓవర్స్ వేయలేదు ఆ మ్యాచ్. స్టార్టింగ్ ఒక 2 ఓవర్లు బాగా వేస్తాడు, తర్వాత ఎప్పుడు ఫీల్డ్ చేస్తూ ఇంజూర్ అయిపోయాడు, అంతే అయిపోయింది. వెళ్ళిపోయాడు. విల్ జాక్స్ ఉన్నాడు రా వీళ్ళకి. విల్ జాక్స్ మంచి ఆప్షన్. ఆడికి ఛాన్స్ మాకు ఇస్తారు ఎవరు? ఆడతాడు, బ్యాట్ లేదు లేదు. ఆడతాడు. ఇప్పుడు డూప్లెసిస్ తీసేయాలా ఏంటి? పాఫ్, మ్యాక్స్వెల్, గ్రీన్, విల్ జాక్స్ కి ఛాన్స్ రాదు. టామ్ కరెంట్ ఛాన్స్ రాదు. టాప్లీ ఆర్ లాకీ ఆర్ అల్జారీ. ఎవరు మోస్ట్లీ ఆడతారు? టాప్లీ అల్జారీ యాక్చువల్లీ బెటర్ ఆప్షన్. మంచి హిట్టర్ అన్నా. హిటర్ ఏం కాదు. లైక్ కనెక్ట్ అయితే వెళ్ళిపోతారు 6 లో. అలాగే ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారులే. మన ఎడ్జ్ కొడితే వెళ్ళిపోయేదానికి ఎవడైనా కొట్టేయచ్చు కదా. ఎనీవేస్, గ్రౌండ్ లో అంత ఉన్నాయి. యష్ దయాల్కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ అది కొంచెం మంచిగా అనిపించింది. ఇలా ఏ టీమ్ ఎవరు తీసుకోరనుకున్నా 5 crores కి తీసుకున్నారు. మీ వాళ్ళు అరే లైఫ్ మంచి ఇచ్చారు. బౌలర్ రా బేసిక్ గా. రింకు సింగ్ మంచి ప్లేయర్ రింకు సింగ్ కాబట్టి కొట్టాడు. ఆ మూమెంట్ లో లైక్ క్యాష్ చేసుకున్నాడు అంతే. హీట్ ఆఫ్ ద మూమెంట్ అంతే. దాన్ని కూడా వదలట్లేదు ఈ సోషల్ మీడియాలో. 5 6 కొట్టినోడికి ఎంత డబ్బులు, 5 6 5 6 కొట్టినోడికి 50 లక్షలు, రింకు సింగ్ 50 lakhs ఏనా? 55 lakhs అన్నమాట. ఆడు అన్క్యాప్డ్ ఉన్నప్పుడు తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకేంటి ఎస్ఆర్హెచ్ కదా మిగిలింది. రాజస్థాన్ రాయల్స్, SRH గురించి ఆ. మాట్లాడతారు. రోమన్ పవల్, వెరీ గుడ్ బై, 7.4 crores. ఛాన్స్ వస్తుంది తెలియదు, బట్ అరే ఓకే. ఏం ఆడాడు ఢిల్లీకి. ఢిల్లీకి వదిలే. నార్మల్ గా ఆ ప్లేయర్ ని బయట ఆట చూడు. ఆడు ఉన్నాడంటే గ్యారంటీ కొట్టేసే టైప్. రసల్ లాంటి వాడు. ఇలాంటి మూమెంట్ లో కొట్టేయాలరా, కొంచెం బాల్స్ ఎక్కువ కొట్టాలంటే కొట్టేసేవాడు అలాంటి వాడు. స్పిన్ ఒకటి నాకు తెలిసి ఆడి ప్రాబ్లమ్. అది మరి చెప్పలేంలే. సంజు ఉన్నాడు, ధ్రువ్ జోరెల్, జాస్ బట్లర్. ఏం తీసుకున్నారు? టామ్ కోలర్ క్యాడ్మోర్ అని కౌంటీ ప్లేయర్. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మంచిగా ఆడతాడు. ఆడు కీపర్. ఆడతాడు. ఆడు Keeper ఆ? ఆడతాడు. యాష్ దీంట్లో కీపర్ లోనే వచ్చాడు. యాష్, డోనోవన్ ఫెరేరా, అబిద్ ముష్టాక్, తెలియదు, చహల్ ప్రసిద్, నవదీప్ సైని, ఆవేష్ ఖాన్ తీసుకున్నారు. అది కూడా యాక్చువల్లీ ఇండియన్ బౌలర్ తీసుకున్నారు. మంచి ఆప్షనే. ఆవేష్ కూడా ఇప్పుడు కొంచెం బాగానే మంచి ఫామ్ లోనే ఉన్నట్టున్నాడు. తెలీదు. ఆడు లక్నోలో ఎలాగో బొక్కలాగా ఆడాడు. వదిలేసాను. వీళ్ళు ఏం తీసుకున్నారు? నండ్రే బర్గర్, సౌత్ ఆఫ్రికన్. బర్గర్ 50 lakhs మళ్ళీ. లెఫ్ట్ ఆర్మ్ పేసర్, బౌల్ట్ కి రిప్లేస్మెంట్ బేసిక్. మనతో బాగానే వేసాడు వన్డే సిరీస్ లో. జాంపా ఉన్నాడు, బౌల్ట్ ఉన్నాడు ఆల్రెడీ. బోల్ట్ కంపల్సరీ. చహల్ ఉన్నాడు, అశ్విన్ ఉన్నాడు. ఇంతమంది అశ్విన్ స్పిన్నర్. 2 డౌన్ కదా. అశ్విన్ అన్ని ఆడేస్తాడు. ఫ్లోటింగ్ హిటర్, లేదంటే రన్ సడన్ గా 4 wickets పడిపోతే వెళ్ళి సింగిల్స్ తీయడానికి. స్టెబిలైజ్ కొన్నిసార్లు చేయడానికి. అశ్విన్ క్యాప్టెన్ అంటే ఓపెనింగ్ కూడా వచ్చేవాడేమో. ఒక మ్యాచ్ లో వచ్చినట్టున్నాడు ఇప్పుడు పంజాబ్ లో. ఆడు హార్దిక్ పాండ్యా లాగా బిహేవ్ చేస్తాడు అప్పుడప్పుడు. అన్ని చేసేయగలను కాన్ఫిడెన్స్, అది అంతే. వర్కౌట్ అవుతుందో లేదు సంబంధం లేదు. ఆ అరే కాన్ఫిడెన్స్ అన్ని చేసేయాలి. 2 డౌన్ వచ్చి 50 కొట్టాడు రాజస్థాన్ రాయల్స్ కి. ఎన్ని బాల్స్ ఆడాడు? 36 balls ఆడాడు అంతే. ఇంకంతే. ఓకే, లాస్ట్ కి వచ్చాం మనం. సరే ఉంటాను గ్రేటెస్ట్ మరి. టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్, 1 time 2 time Bye. ఛాంపియన్. అరే జీటీ ఉంటాను గురించి రా. మాట్లాడినప్పుడు వై డోంట్ యు టాక్ అబౌట్ విజయ్ శంకర్? సారీ రా, ఇట్స్ ఎ గ్రేట్ అటెన్షన్. ఆడు యాక్చువల్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు, ఆడుతున్నాడు. అరే ఆప్షన్ లోకి వచ్చింటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు కమిన్స్ కన్నా ఎక్కువ పెట్టుకునేవాళ్ళు. మళ్ళీ కొన్ని ఫీల్ అయ్యేవారు. వీళ్ళందరినీ ఫస్ట్ ఎక్కువ పెట్టుకునేస్తారు, తర్వాత అలా ఆడలేదని ఏడుస్తారు. లాస్ట్ ఇయర్ హ్యారీ బ్రూక్ గన్ ఫుల్ గా ట్రోల్ చేశారు. అరే మనీష్ పాండే నుంచి ఇదే ఆనవాయితీ ఉంది.
ఒకడిని ఎక్కువ అది పెట్టి కాదురా. కొనేస్తారు, తర్వాత ఆయన ఇంకా ఫుల్ లాగేస్తారు ఇంకా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే టెస్ట్లో ఫాస్ట్గా ఆడడానికి T20 లాంటి కోట్లతో పెట్టుకోవడం ఎట్లా మరి ఎవరి కోసం కమిన్స్ అంటున్నావా? బ్రూక్ బ్రూక్ ప్లస్ ఇండియాలో ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఆడికి. రాఫల్కి లేదు. లిటరలీ ఫస్ట్ సిరీస్ ఆడికి ఐపీఎల్ ఇండియాలో. ఓకే, వన్ డేస్ కూడా సన్ ఆడలేదు. రైజర్స్ ట్రావిస్ హెడ్ ని కొన్నారు 6.8. క్లాస్ అని ఉన్నాడు. గుడ్ బై ఫిలిప్స్ హసరంగా షాబాజ్ అహ్మద్ ట్రేడ్ చేసుకున్నారు ఫ్రమ్ ఆర్సీబీ. వానిందు హసరంగా buy. 1.5. ప్యాట్ కమిన్స్ 20.5. ఉన్నట్కట్కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు ఒక టీము, ఎస్ఆర్హెచ్ ఇచ్చారు 1.6 crores. వాళ్ళకి యాతవేద్ ఎంత సుబ్రహ్మణ్యం, ఓహో హాంకాంగ్, నేను ఇండియన్ అనుకున్నా. హాంకాంగ్ ప్లేయర్ చూసావా? 20 lakhs. అలాంటి వాళ్ళు మేము 5 తీసుకొస్తాం. నిజమే. ఆకాష్ మహారాజ్ సింగ్ 20 lakhs. అరే సో ఇది ఎవరు పరిస్థితి. ఇదంతా? అందరూ ఆడలేరా, ఆడిన వాళ్ళు మెయిన్ ఉంటారు కదా. బట్ నాకు అన్నిటికన్నా ఇరిటేటింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఇంతమంది ప్లేయర్స్ ఆల్రెడీ ఉండగా మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకున్నారు. సో ఎవరికి ఇనఫ్ ఛాన్సెస్ రావనే ఫీలింగ్ వచ్చింది ఈ టీం స్క్వాడ్ చూస్తేనే అనిపించేస్తుంది. ప్యాట్ ఒరే, కమిన్స్ net ఉన్నాడు, bowlers ఫజల్ రా. హక్ ఉన్నాడు. బ్రేక్ అవుతుందా? లేదు, నెట్ బౌలర్స్ వీళ్ళందరూ అంటున్నా. ప్యాట్ కమిన్స్, ఫజల్ హక్, ఫరూకీ, హసరంగా, మార్కో యాన్సన్, గ్లెన్ ఫిలిప్స్, హైండ్రిక్ క్లాసన్, ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్రమ్. ఏంటో గ్లెన్ ఫిలిప్స్ ఆడడు, బెంచ్. మార్కో ఎన్సన్ రేర్, 50-50 ఛాన్సెస్. ఫరూక్ అవుట్ ఆఫ్ ఈక్వేషన్ ఇప్పుడు ఇంకా. ఫరూకీ లేడు, ఆ సుబ్రహ్మణ్యం లేడు. ప్యాట్ ఆడ కమిన్స్, ఎందుకు 20 లక్షలు పట్టుకొని వెళ్ళిపోవడం ప్యాట్ హ్యాపీగా. కమిన్స్, వాళ్ళు 4 ఫిక్స్ ఇంకా. ప్యాట్ ట్రావిస్ కమిన్స్, హెడ్, ప్యాట్ క్లాసన్, కమిన్స్, మార్క్రమ్, మక్రమ్ ట్రావిస్ హెడ్. ట్రావిస్ హెడ్ తీసుకుంటారు లేదు, తీసుకుంటారు. ఇంకెవరు లేరు వాళ్ళకి ఓపెనర్స్. దే నీడ్ అన్ ఓపెనర్ లైక్ వీళ్ళే వార్నర్. ఆడతారేమో. మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ లాస్ట్ చాలా టైం బాగా బాగా ఆడాడు ఆడాడు కదా. లాస్ట్ ఇయర్. అభిషేక్ శర్మ ఆడాడు ఒక 4-5 innings మయాంక్ ఎలాగో బొక్క పెట్టాడు. మ్యాంగ్ వేస్ట్. అని మిడిల్ ఆర్డర్ కూడా ట్రై చేశారు, నో యూస్. అన్ని రకాలుగా బొక్క పెట్టాడు. ఎనీవేస్ ఫినిష్ 10 teams అయిపోయి ఫైనలీ ఆపేద్దామా? చాలు, ఐపీఎల్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్ వస్తే తెలియని డేలా వచ్చేస్తుంది. నాకు నిద్ర కూడా వచ్చింది ఎస్ఆర్హెచ్ వల్ల. ఓకే గైస్, మంచి టీం రా, పాడు చేసుకున్నారు. వార్నర్, కేన్ విలియమ్సన్, రాషిద్ ఖాన్. అరే ఆర్సీబీ ముందు ఎందుకు మాట్లాడతారు మీరే? పాత ఒక పాత visit జ్ఞాపకాలు చేశారు. తీసుకురాకండి. మిచెల్ మార్ష్. మిచెల్ మార్ష్ ఎస్ఆర్హెచ్ లో ఉండేనా? ఒక సీజన్ ఆడాడు అనుకుంటా. అది కూడా అంతే. ఇంజురీ ప్లేయర్ ఆడును. అది ఎప్పుడు ఉంటాడో లేదో తెలీదు. ఈ మధ్యనే కొంచెం కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు, లేదంటే ఆడు ఇంజురీ అయిపోతారు ఇప్పుడు. వీళ్ళందరూ నేషనల్ టీమ్స్ బాగానే ఆడతారు. ఐపీఎల్ వచ్చి ఇంజరీ అయిపోతారు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. డబ్బులు నేషనల్ రావాలి. కాదు, వచ్చి ఇంజురీ అయిపోతే డబ్బులు ఇవ్వరు. నీకు half వాళ్ళ వస్తుంది. కంట్రీలో జరిగే డొమెస్టిక్ మ్యాచ్లు కూడా బాగానే ఆడతారు. ఈ ఏషియన్ కండిషన్స్ వస్తేనే తూలిపోతారు వాళ్ళు. అంతే. చిన్న ఆడడం రాదు అంతే బేసిక్ గా. ఇక్కడ మన వాళ్ళు అక్షర్ పటేల్ ఇలాంటి వాళ్ళు ఏదో పెద్ద తోపు బౌలర్స్ లా ఫీల్ అయిపోతాం మనం, ఈ వికెట్లు తీసిగానే సబ్ కాంటినెంట్ పిచ్చెస్ వల్ల. అవన్నీ ఇంకా మరి అంతే కదా, వాళ్ళందరూ అక్కడ ఫాస్ట్ బౌలర్లు అందరూ అక్కడే వికెట్లు తీస్తారు, ఇక్కడ వచ్చి తీయలేరు వికెట్లు. ఇదేమంటున్నానంటూ ఎనీవేస్ ఓకే గాయస్, ఇట్ వాజ్ అ వెరీ గ్రేట్ డిస్కషన్. మనం మొత్తం ఐపీఎల్ టీమ్స్, ఆప్షన్, రిటెన్షన్స్ అన్నీ కవర్ చేస్తామని ఫీల్ అవుతున్నాం. మీ అందరికీ బాగా నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదంతా కూడా కొత్త ఛానల్లోనే వెళ్తుంది. సో ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్ అస్. మీకు ఇంట్రెస్టింగ్గా ఏమైనా అనిపిస్తే ఆర్ ఏమైనా మీ సజెషన్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్స్లో యాడ్ చేయండి.